హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ ఉదయం పిల్లలకైతే లంచ్ కట్టేశాక ఇంకా రైతు బజార్కి అయితే వెళ్ళామన్నమాట. 8:30కి మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్కి. సో ఈరోజు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయింది. మరి ఇంటికి వచ్చాక వీటన్నిటిని సర్దటం అవన్నీ ఉంటుంది కదా. మన ఆడవాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇవన్నీ. మీరు కూడా రైతు మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకుని వస్తారు కదా. అదంతా సర్దడం, మళ్ళీ వాటిని కవర్స్లో కట్టడం, ప్యాక్ చేయడం, ఫ్రిడ్జ్లో ప్యాక్ చేయడం అంతా చాలా పెద్ద ప్రాసెస్. సో నేనైతే ఏమేమి తెచ్చుకున్నానంటే బనానాస్, ఇంకా బీరకాయలు, ఫ్రూట్స్లో అయితే బనానాస్, ఇంకా సీతాఫలం, పప్పాయో అవన్నీ తీసుకున్నాను. మొక్కజొన్న కూడా తీసుకున్నాను. బెండకాయ, బరబట్టిలు అయితే ఎంత పొడుగ్గా ఉన్నాయో, అసలు వెరైటీగా ఉన్నాయి ఈసారి. చూస్తున్నారు కదా. బీరకాయలు కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి. అన్నీ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి రైతు బజార్లో. 32 రూపీస్ కిలో. జామకాయలు కూడా తెచ్చుకున్నాను పిల్లల కోసం. గోంగూర కూడా తీసుకొచ్చాను. దొండకాయలు, ఇంకా అన్నీ ఉంటే క్యారేజ్కి ఇబ్బంది ఉండదు కదా. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు కూడా అందరూ మదర్స్, మ్యాక్సిమం మన వీడియో ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మదర్స్ ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇంక టమాటాలు అయితే వీధిలోకి వచ్చినాయి మొన్న, అవే తీసేసుకున్నాను 3 kgs. ఇంక ఇవన్నీ ఇలాగా సర్దేసుకొని మళ్ళీ వాటన్నిటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. క్లైమేట్ కూడా బాగానే ఉంది. ఇవాళ అయితే ఇంక సోడిపిండి కోసం సోళ్ళు అయితే వాష్ చేసి ముందే బజార్కి వెళ్ళే ముందే ఆరేసాను. మబ్బేసేసిందని ఒకసారి ఆరనీయలేదని కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆరలేదు. ఆరిపోతే ఇవి కూడా క్యాన్లో వేసేసుకొని ఇంకా ఆడించాలి. ఇంక మిరపకాయ బజ్జీలు అయితే తెచ్చాను కదా. ఈరోజు ఈవినింగ్ మా ఆవిడ ఇవి చేసేంత వరకు ఇంక ఒప్పుకోలేదు. నాకు నీరసంగా ఉంది నాన్న చేయను ఇప్పుడు అనేసి అంటే ఇంకా వాడే వెళ్ళి, ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట బాబు. వాడే వెళ్ళి ఇంక పిండి అయితే తీసుకుని వచ్చి చేసేంత వరకు నా బుర్ర తినేసాడు. మరి సరే, ఇంకా పిల్లలు అడిగాక తల్లం కాదనలేం కదండి. ఓపిక తెచ్చుకొని ఎలాగోలా చేసేసి ఇచ్చేయాలి. సో ఇంక నేను ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పవర్ పోవడం వలన లైటింగ్ అయితే తక్కువ అయిపోయింది అనమాట వీడియోకి. సో ఏమనుకోవద్దు. ఇంకా అలా మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రాసెస్ కూడా. శనగపిండిలో కాస్త ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ఇంకా నలుపుకొని వేసుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా వాటర్ సరిపడేట్టుగా వేసుకొని ఒక దోసల పిండికి మన వేలు ముంచితే దానికి అంటుకునేలాగా కలుపుకుంటే అప్పుడు మిరపకాయ కూడా బజ్జీ వేసేటప్పుడు అది ముంచేటప్పుడు దానికి ఎలా అయితే అంటుకొని పర్ఫెక్ట్గా బజ్జీలు అన్నవి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అలాగా పిండి. ఇంక పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం మిరపకాయలను కూడా తీసుకొని మధ్యలోకి చాక్తోని ఘాట్లు పెట్టుకొని దానిలో ఉన్న పిక్కలను అన్నింటినీ కూడా తీసేసేయాలి. తీసేసి మా మధ్యలో మనం వాము, ఉప్పు వేసి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇంకా కళాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని సరిపడినంత ఇంకా బజ్జీలు అన్నవి వేసేసుకోవడమే. లైటింగ్ అయితే అస్సలు లేదు, ఎందుకనంటే కరెంట్ పోయిందనమాట. ఇంక వీడియో తీస్తున్నా కానీ అది ఎలా వస్తుందో తెలియదు. ఇంక తప్పక ఇలా పోస్ట్ చేస్తున్నాను.
బజ్జీలు అయితే బాగానే వచ్చేసాయి. ఇంక ఈ డిన్నర్లోకి అయితే గోంగూర పెసరపప్పు చేసేసుకున్నాను సింపుల్గా. ఇంక నాకైతే అసలు ఓపిక లేదనమాట ఏం చేసేది. కూర చారు అన్నీ చేసి గోంగూర ఎలాగో తెచ్చుకున్నాను కదా, ఇంకా అదే చేసేసి డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసాము. ఇంకా ట్యూస్డే అయితే ఇలా గడిచిందనమాట. ఓకే అండి, మీ అందరు కూడా ఎలా ఏం వండుకున్నారు, ఏం తిన్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. వీలైతే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.